Legend's differential equations. Equation of the form ax plus b whole power n into d power ny by dx power n plus alpha 1 into ax plus b power n minus 1 into d power n minus 1 into y divided by dx power n minus 1 plus and so on alpha n y is equal to capital X. So equation ganaka ee form lo unte, so this is the equation number 1. This is called Legend's linear equation. ఈ ఈక్వేషన్ అనేది Legend's linear equation అంటారు. ఇక్కడ x అనే ఫంక్షన్, ఇక్కడ క్యాపిటల్ X ఉంది కదా, సో ఈ క్యాపిటల్ X అనేది స్మాల్ x యొక్క ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అని ఉన్నాయి కదా, సో ఇవన్నీ కాన్స్టెంట్స్ అవుతాయి. టు రెడ్యూస్ ద అబోవ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ రెడ్యూస్ చేయడానికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మనం రెడ్యూస్ చేసుకోవడానికి, అంటే లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మనం రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ వాడతాము. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బిని మనం ఈ పవర్ టీగా రాసుకుంటాం. అలాగే దీన్ని మనం లాగ్ అప్లై చేసుకున్నట్లయితే లాగ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుంది. సో ఇక్కడ లాగ్ అప్లై చేసినప్పుడు టీ వాల్యూ ఎలా వచ్చిందంటే లాగ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ టీ. ఇక్కడ లాగ్కి బేస్ ఈ కాబట్టి లాగ్ ఈ టు ద బేస్ ఈ అంటే 1 అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్కి పవర్లో ఏదైతే టీ ఉందో అది రాసేసుకున్నాం మనం ఇక్కడ. సో లాగ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు టీ. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డివై. అలాగే ax plus b whole square into d square y by dx square equal to a square into d minus 1y అవుతుంది. అలాగే మనకి ఇంకో టర్మ్ ఉంటాయి, అంటే ax plus b whole cube into d cube y by dx cube is equal to a cube into d minus 1 into d minus 2 into y. సో ఇక్కడ ఈ టర్మ్స్ ఏంటంటే మనకి పవర్ 1 అంటే డిగ్రీ 1 ఉంటే, ఇక్కడ డిగ్రీ 1 ఉంటే మనకి ఒక డి రాసుకుంటాం. అలాగే ఇక్కడ డిగ్రీ 2 ఉంటే 2 టర్మ్స్ వస్తాయి, డి వస్తుంది, డి మైనస్ 1 కూడా వస్తుంది. అలాగే డిగ్రీ 3 ఉంటే ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి, డి వస్తుంది, డి మైనస్ 1, డి మైనస్ 2 ఇలా 3 టర్మ్స్ వస్తాయి. ఇక్కడ డి ఏంటంటే క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి అవుతుంది. సో ఈ 3 వాల్యూస్ని అంటే ఏఎక్స్ ప్లస్ బిని ఏఎక్స్ ప్లస్ బి స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈ 3 వాల్యూస్ని మనం ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే దెన్ వి సాల్వ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ జనరల్ సొల్యూషన్. ఈ వాల్యూస్ని కనుక మనం ఇచ్చిన లెజెండర్స్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్ కాస్త మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారుతుంది. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిన తర్వాత మనం ఈజీగా జనరల్ సొల్యూషన్ కనుక్కోవచ్చు. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ లాగ్ 1 ప్లస్ ఎక్స్. సో మనకి ఈ విధంగా ఒక లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. సొల్యూషన్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 ఇది లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 ప్లస్ ఎక్స్ అని ఉంది కదా, సో ఇక్కడ పుట్ 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ టీ మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇక్కడ. సో దట్ టీ ఈక్వల్ టు లాగ్ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. అంటే 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఎలా రాసుకోవచ్చు, క్యాపిటల్ డివై అని రాసుకోవచ్చు. అలాగే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని మనం క్యాపిటల్ డి ఇంటూ డి మైనస్ 1 ఇంటూ వైగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యాపిటల్ డి అంటే ఏంటి, డి బై డిటి అవుతుంది. మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఇప్పుడు మన డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారుతుంది. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ దగ్గర మనం ఏం రాసుకోవచ్చు, డి ఇంటూ డి మైనస్ 1 ఇంటూ వై ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ దగ్గర డివై అలాగే ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 sin log 1 plus x. log 1 plus x ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే స్మాల్ టీగా రాసుకోవచ్చు.
సో దట్ ఎంప్లాయీస్ మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే d square minus d into y plus dy plus y is equal to 2 sin t. సో ఇక్కడ d square minus d plus d cancel అయిపోతే plus 1 into y is equal to 2 sin t. So that implies d square plus 1 into y equal to 2 sin t. మనకి f of d into y is equal to q of t ఫార్మేట్లోకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు, దీనికి జనరల్ సొల్యూషన్ కనుక్కోవచ్చు. yc కనుక్కొని yp కనుక్కొని జనరల్ సొల్యూషన్ మనం రాసుకోవచ్చు. సో ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc కనుక్కుందాం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f of d equal to 0. ఇక్కడ మనకి f of d ఏంటి, d square plus 1. సో d square plus 1 is equal to 0. అప్పుడు మనకి రూట్స్ ఏమొస్తాయంటే ప్లస్ ఆర్ మైనస్ i. ఇక్కడ ఇమాజినరీ రూట్స్ వచ్చినాయి, కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి. సో therefore complementary function cf is equal to c1 cos t plus c2 sin t. నెక్స్ట్ ఇప్పుడు మనకి cf వచ్చేసింది కదా, నెక్స్ట్ pi కనుక్కుందాం. టు ఫైండ్ pi is equal to 1 by f of d into q of x. జనరల్గా అయితే q of x ఇక్కడ మనకి tలో ఉంది కాబట్టి q of t అవుతుంది. దట్ ఈక్వల్ 1 by d square plus 1 into 2 sin t. ఇక్కడ 2ని పక్కన రాసేసుకుంటే 2 into 1 by d square plus 1 into sin t. ఇక్కడ మనకి sin ax ఫార్మేట్లో ఉంది, అంటే sin at ఫార్మేట్లో ఉంది. సో d square ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్. సో మైనస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇక్కడ మనం d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మైనస్ 1 ప్లస్ 1 కాస్త 0 అయిపోయింది. సో ఇది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో నా ఇప్పుడు కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన ఈ ఎఫ్ ఆఫ్ డీని కాస్త ఒకసారి మనం డెరివేట్ చేసుకోవాలి, డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. సో 2 ఇంటూ t by 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by f డాష్ ఆఫ్ d ఇంటూ q ఆఫ్ t. సో మనకి ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు ఏంటి, d స్క్వేర్ ప్లస్ 1. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ d మనం 1 టైం డిఫరెన్షియేషన్ చేసుకున్నట్లయితే 2d అవుతుంది. దట్ ఈక్వల్ టు 2t ఇంటూ 1 by 2d ఇంటూ sin t. నెక్స్ట్ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 by d అని ఉంది. 1 by d అంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin t అంటే మైనస్ కాస్ t. సో దట్ ఈక్వల్ టు మైనస్ t cos t. సో therefore general solution is y equal to cf plus pi. ఇక్కడ cf ఏంటి, y is equal to cf c1 cos t plus c2 sin t ప్లస్ ఇక్కడ మనకి pi పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమొచ్చింది, మైనస్ t cos t వచ్చింది. సో ప్లస్ ఆఫ్ మైనస్ t cos t. అనదర్ ప్రాబ్లం 2x minus 1 whole square into d square y by dx square plus 2x minus 1 into dy by dx minus 2y is equal to 8x square minus 2x plus 3. సో ఇలా మనకు ఒక లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సొల్యూషన్, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి 2x minus 1 ఉంది. ఈ 2x minus 1ని ఎలా రాసుకోవచ్చు అంటే e power t గా రాసుకుందాం. సో పుట్ 2x minus 1 is equal to e power t. అలాగే మనం t వాల్యూ ఏమవుతుంది, t ఈక్వల్ టు log ఇంటూ 2x minus 1 అవుతుంది. సో e power t వాల్యూ వచ్చేసింది, అలాగే t వాల్యూ వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం ఈ 2x minus 1 ఇంటూ dy by dx ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలిమినేట్ చేసుకోవాలి. 2x minus 1 into dy by dx is equal to 2 into capital dy. అలాగే 2x minus 1 whole square into d square y by dx square అంటే 4d into d minus 1 y. ఇక్కడ 4d into d minus 1 y ఎలా వచ్చిందంటే ఇక్కడ a square equal to 2 square. సో 4 అవుతుంది. అలాగే స్టార్టింగ్లో ఈ 2 ఇంటూ డివై ఎందుకు రాసుకున్నాం అంటే ఇక్కడ a ఇంటూ డివై అని రాసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 2 కాబట్టి 2 ఇంటూ డివై అని రాసుకున్నాం. అలాగే ఇక్కడ 4d ఇంటూ d మైనస్ 1y దగ్గర 4 ఎందుకు రాసుకున్నాం అంటే a స్క్వేర్ ఇంటూ d మైనస్ 1y అవుతుంది. సో a స్క్వేర్ అంటే 4 కాబట్టి 4d ఇంటూ d మైనస్ 1y రాసుకున్నాం. నెక్స్ట్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ e పవర్ t అయితే x వాల్యూ ఏమవుతుంది, e పవర్ t ప్లస్ 1/2. సో వేర్
క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు d/dt. సో మనకి ఇప్పుడు ఇచ్చిన లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 2x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ d²y/dx² టర్మ్ దగ్గర మనం 4d ఇంటూ d - 1y రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ 2dy ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్ ప్లేస్లో e⁻t+1/2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ e⁻t+1 డివైడెడ్ బై 2 ప్లస్ 3 2d² - d - 1 ఇంటూ y ఈక్వల్ టు e⁻2t+3/2 e⁻t+2. సో ఫైనల్గా మనకి ఈ విధంగా f ఆఫ్ dy ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ t వచ్చింది. సో ఇప్పుడు మన జనరల్ సొల్యూషన్ ఏంటి? ద జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు cf ప్లస్ pi. ఇప్పుడు మనం cf కనుక్కుందాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుందాం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f ఆఫ్ d ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి f ఆఫ్ d ఏమొచ్చింది? 2d² - d - 1. సో అది రాసుకుని ఈక్వల్ టు 0 చేసుకున్నట్లయితే మనకి రూట్స్ ఏమొస్తున్నాయంటే d ఈక్వల్ టు 1, -1/2. సో ఇక్కడ రూట్స్ అనేవి రియల్ అవుతున్నాయి, అలాగే డిస్టింక్ట్ అవుతున్నాయి. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ cf ఈజ్ ఈక్వల్ టు c1 e⁻t ప్లస్ c2 e⁻−t/2. సో మనకి ఇప్పుడు cf వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు pi కనుక్కుందాం. టు క్యాలిక్యులేట్ పర్టికులర్ ఇంటిగ్రల్ pi ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ t. ఇక్కడ f ఆఫ్ d అంటే ఏంటి? 2d² - d - 1. సో 1/2d² - d - 1 ఇంటూ q ఆఫ్ t అంటే e⁻2t ప్లస్ 3/2 e⁻t+2. సో ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి కదా q ఆఫ్ t దగ్గర. సో దాన్ని సపరేట్ చేసుకుని రాసుకుంటే pi1 pi2 pi3 అవుతాయి. సో ఫస్ట్ వన్ pi1 చూసుకున్నట్లయితే ఇక్కడ e⁻2t ఉంది. e⁻2t అంటే ఇక్కడ ఏ వాల్యూ 2 కదా. సో d ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 1/2 ఇంటూ 4 - 2 - 1 ఇంటూ e⁻2t అంటే 8 - 3 అయితే 1/5 అవుతుంది. నెక్స్ట్ అలాగే 1/2d² - d - 1 ఇంటూ 3/2 ఇంటూ e⁻t ఉంది కదా. ఈ 3/2 పక్కన రాసేసుకుంటే 1/, ఇక్కడ e⁻t అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 కదా. సో 1/2 ఇంటూ 1 - 1 - 1 ఇంటూ e⁻t దట్ ఈక్వల్ టు 2 - 2 అంటే 0 అయిపోతుంది. ఇక్కడ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎరైజ్ అయింది. ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి మనం 1 టైం డిఫరెన్షియేట్ చేసుకోవాలి f ఆఫ్ tని. సో 3/2 ఇంటూ t/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4d - 1. ఇక్కడ మనకి 2d² - d - 1 అని ఉంది కదా. దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే 4d - 1 అవుతుంది ఇంటూ e⁻t. సో 3/2 ఇంటూ t/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/, ఇక్కడ e⁻1 కదా. dలో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 - 1 అంటే 3, 3 క్యాన్సిల్ అయిపోతే t/2 ఇంటూ e⁻t ఉంటుంది. నెక్స్ట్ 1/2d² - d - 1 ఇంటూ 2 ఇంటూ e⁻0t. సో ఇక్కడ 2 పక్కన రాసేసుకుంటే 2 ఇంటూ 1/, e⁻0 అంటే సో d ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి a 0 అయిపోతుంది కాబట్టి d ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 2 0² - 0 - 1 ఇంటూ e⁻0t. సో 2 ఇంటూ 1/, -1 వచ్చింది. -2 ఇంటూ e⁻0t. మనకి pi1 pi2 pi3 వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు cf ప్లస్ pi. y ఈజ్ ఈక్వల్ టు cf అంటే c1 e⁻t ప్లస్ c2 e⁻−t/2 ప్లస్ pi వాల్యూ ఏంటి? ఇక్కడ pi1 ప్లస్ pi2 ప్లస్ pi3. సో 1/5 ఇంటూ e⁻2t ప్లస్ t/2 ఇంటూ e⁻t మైనస్ 2 ఇంటూ e⁻0t. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. ఇందాక మనం t సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. t ఈక్వల్ టు log ఇంటూ 2x - 1 అని. సో ఈ t ప్లేస్లో log 2x - 1 రాసేసుకుంటే ఫైనల్గా జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది.